అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన రాత్రికాలం అంతా దేవుడు మనందరిని ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని మరొక మంచి దినాన్ని మనకు దయచేసిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వక యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి కాపాడి నా దేవుని వేడుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం నిర్గమకాండము 5వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచుటకు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనకి ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా వైద్యులకే వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు తప్ప నీకు ఎవరు స్వస్థపరచలేదు. నమ్మకంతో, విశ్వాసంతో మనం ఆ దేవుడిని వేడుకుంటే మనం స్వస్థపరచాలి. ఎంతోమంది గొప్ప గొప్ప డాక్టర్లతో కానీ కూడా మన దేవుడు స్వస్థపరిచాడు. ఎంతోమంది క్యాన్సర్స్, ఎంతోమందికి బాగలేని వాళ్ళకి దేవుడు స్వస్థపరిచాడు. అలాగనే బైబిల్ వాక్యం ప్రకారం చూసుకుంటే కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పి గొప్ప దేవుడు. నడుములతో వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వస్త్రం చెంగు ముట్టి స్వస్థపరిచిన దేవుడు. చనిపోయిన లాజరుతో సైతం లేపగల గొప్ప దేవుడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన గొప్ప దేవుడు. కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కనుక దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు దేవుడు దయచేసిండు. అలాగే ఈ వాగ్దానం ఎవరికి చెప్తుండే మోషేకు చెప్తున్నాడు. మోషేకు సణుకునుకుంటూ అతడు యెహోవాకు మొరపెట్టాను. యెహోవా మీద సణుకుకొనక అతడు యెహోవాకు మొరపెట్టాను. ఆయన మొరపెట్టిన యెహోవాకు మోషే ఏమని? అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాను. అది ఆ నీళ్ళలో వేసి తరువాత నీళ్లను మధురముగా మార్చాను. అక్కడ చూసిందా, నీళ్ళనే మధురంగా మార్చాను. నీళ్లు చాలా తాగటానికి వీలు కాకుండా చేదుగా ఉన్న నీళ్ళనే ఆ దేవుడు ఆ ఆకు ఆ చెట్టు కొమ్మని దాంట్లో వేసేసి అంత స్వస్థపరచగల గొప్ప దేవుడు మన దేవుడు. ఎన్నో అద్భుత కార్యాలు చేయగల దేవుడు. అతనికి ఒక చెట్టును చూపించిన, అది నీళ్ళలో వేసి తరువాత నీళ్లు మధురమాయాను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయము చేసి ఆయన ఆజ్ఞను విధేయులైన ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులను కలుగు చేసిన రోగములలో ఏది మీకు రాదని. ఐగుప్తులో రోగాలు వచ్చిన వారికి ఏది రాకుండా చేస్తాను నేనని చెప్పి నా దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు మనం ప్రార్థించుకుందాం. మన కుటుంబాన్ని కూడా అలాగే దేవుడు గొప్ప కార్యాలతో మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని మనం కూడా ప్రార్థించుకుందాం. రెండవ వాగ్దానంగా ప్రభువు తన దుష్కార్యముల నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించను. ఆయన దుష్టకార్యం నుంచి మనం రక్షించి పరలోక రాజ్యానికి చేర్చారు. దేవుడు గొప్ప దేవుడు. మనం ఏం తప్పులు చేసినా ఎన్ని క్షమించే దేవుడు. మార్పును ఇది ఎవరు చెప్తున్న మాట? మార్పుకి అన్నమాట. మార్పును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమును, పరిచర్య చేయడానికి నాకు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ద్వారా స్వార్థపూర్ణంగా ప్రకటించే నిమిత్తము అన్యజనులందరూ దాని నిన్ను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితేనే. ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించను. సింహపు నోట్ల నుంచి కూడా నన్ను తప్పించగల గొప్ప దేవుడు. కాబట్టి నా పరిచర్య చేసేటప్పుడు నాకు వెంటగా ఉండటానికి మార్పును తీసుకురమ్మనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి మనం ఈ రెండు వాగ్దానాలు ఎత్తి పట్టుకొని దేవుడిని ప్రార్థిద్దాం. మనం కూడా మన దేవుడు కూడా మనల్ని మనకి ఏదైనా అనారోగ్యాలు ఉన్నా, మనకి ఏదైనా అవసరాలు ఉన్నాయన్న కష్టాలు ఉన్నా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, కష్టాలు తీరుస్తాడు. కాబట్టి అందరూ సమాధానంతో ఉండి మోకరించి ప్రార్థించి ఆ దేవుడు వేడుకోగలని వేడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రాచీన భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్పదేగల తండ్రి, గడిచిన రాత్రి కాలమంతా చంద్రులు భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభునైనా ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం నీకు మొరపెట్టుచున్నారో తండ్రి, వారి అవసరాల నిమిత్తమై, వారి అనారోగ్యాల నిమిత్తమై, వారి కుటుంబ అవసరాల నిమిత్తమై, వారి శ్రమల నిమిత్తమై ప్రభు నీకు బిడ్డలు వేడుకుంటున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి.
అలాగే ప్రభా ఈ ఉదయకాలంలో ఎంతమంది నీ సువార్త పరిచర్య ప్రభా ఎక్కడెక్కడ సంఘాలు జరుగుతుందో ప్రభా అక్కడంతా మీరే ఉండి నడిపించే పాస్టర్ని కుటుంబాలు మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభానైనా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు దీవించి ఆశించండి. నేను సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని మీరు మాకు ప్రసాదించండి. చదివిన వాక్యాన్ని ప్రభానైనా విపులంగా చెప్పుకున్నట్టు కూడా మీరు మాకు సహాయం దయచేయండి. అలాగే నేను చిత్తమై ఉంటే ప్రభానైనా హక్కు పరిచర్య కూడా మమ్మల్ని వాడుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా ఇరువుని మీరు దీవించి ఆశించండి. మా కుటుంబాన్ని మీరు దీవించండి. మాకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగొనండి. షాప్ విషయాలలో మీరే తోడుగొండి ఆశించండి. షాపును సక్రమంగా నడిపించుకునే తెలివిని జ్ఞానాన్ని ప్రభానైనా మీరు దయచేసి ప్రభానైనా మెలుపులను దయచేసి ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు తావేక ప్రభావ సమృద్ధిగా బిజాలు జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఈ ఉదయకాలం నేను వేడుకుంటున్నాను అండి. వీళ్ళందరినీ మీరు దీవించండి. ఎంతమంది బిజినెస్ విషయాలు అయితే ఉద్యోగాల విషయాలు అయితే ఉదయకాలంలో వెళ్ళి ప్రభావ సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలందరినీ మీకు కృపలో భద్రపరచుకోండి. అలాగే ఎంతమంది ఎవరి బిడ్డల ప్రభావనైనా విదేశాల్లో ఉంటుండగా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారి ఉద్యోగ విషయాల్లో మీరు తోడుగుండండి. వాళ్ళ చదువు విషయాల్లో మీరు తోడుగుండండి. వాళ్ళ రాకపోక విషయాల్లో మీరు తోడుగుండి ఎవరి బిడ్డల ప్రభావ ఎలాంటి సైతాన్ శోధన సైతాన్ శక్తుల లోక ప్రభావ నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగం బిడ్డలు దయచేయండి. అలాగే నా ప్రభావ ఎంతోమంది బిడ్డల ప్రభావనైనా ఇదిగో ప్రభావ విలేజ్లలో పేదవారికి ప్రభావితంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పెరగడం దీవించి ఆశించండి. ప్రభావైనా వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు పేరు పెరగడం దీవించి ఆశించండి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ఎక్కడైతే నీ పరిచయం నిమిత్తం ఉదయకాలంలో వెళుచున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోండి. ప్రభావైనా ఎంతమంది ఎవరిని పెట్టి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభావ అందరికీ ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎవరి బిడ్డలు మ్యారేజ్ విషయాల్లో ప్రార్థిస్తున్నారు కానీ వారికి సాయం దయచేయండి. వారికి మంచి మ్యాచింగ్ దొరికి మ్యారేజ్ జరుగులాగా సాయం దయచేయండి. అలాగే ప్రభా ఈ ఉదయకాలం మేము షాపుకు వెళ్ళిచుండగా ప్రభా మీరే మాకు తోడుగుండి ఆశ్రయించి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమరించి మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయగలని మా ప్రభుత్వం తన కుమారుడిని ప్రేయస్కరిస్తూ పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని దేవుడు మనల్ని ఆశ్రదించి మన కుటుంబాన్ని 30 100 ఆశించి కాపాడని మనం ప్రార్థించుకుందాం. అందరికీ హృదయపూర్వక నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.